హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్. ఈ వీడియోలో మనం స్వదేశీ ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ గురించి చూడబోతా ఉన్నాం. అదేవిధంగా అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, గోక్షుర, కేసర్, సిద్ధమకర ధ్వజంతో ఉన్నటువంటి క్యాప్సూల్ గురించి కూడా మనం ఇదే వీడియోలో చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే స్వదేశీ ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ని మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, గోక్షుర, కేసర్, సిద్ధమకర ధ్వజంతో ఉన్నటువంటి ఈ క్యాప్సూల్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ గోల్డ్ క్యాప్సూల్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఈ క్యాప్సూల్స్ కావచ్చు, పౌడర్ని కావచ్చు ఉపయోగించుకోవటం మూలంగా అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే పవర్ పెరగటానికి, శక్తి పెరగటానికి, అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇంక్రీజ్ అవటానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మొదటిగా మనం స్వదేశీ ఆవు పాలతో 7 సార్లు శుద్ధి చేసిన ఈ అశ్వగంధ పౌడర్ గురించి చూసినట్లయితే స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి, పవర్ని పెంచుకోవటానికి, సామర్థ్యం అనేది ఇంక్రీజ్ అవటానికి, అదేవిధంగా మన యొక్క శక్తి పెరగటం కోసం ఈ అశ్వగంధ పౌడర్ అనేది, ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ అనేది మంచి సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ పౌడర్ని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో మనం కలిపి తీసుకున్నట్లయితే క్రమంగా వాడటం మూలంగా మంచి మార్పును మనం గమనించగలుగుతాం. ఈ పౌడర్ని ఇప్పటికే మన దగ్గర అనేక మంది ఉపయోగించి మంచి మార్పునైతే చూసినట్లుగా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే మన ఛానల్లో ఈ పౌడర్ను ఉపయోగించిన తర్వాత వాళ్ళు చూసినటువంటి మార్పుల్ని, వాళ్ళు పొందుకున్నటువంటి రిజల్ట్ గురించి ఫీడ్బ్యాక్ వీడియోస్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ పౌడర్ని ఉపయోగించుకోవటం మూలంగా మెయిన్గా మనం ఈ జనరేషన్లో చూసినట్లయితే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, పవర్ లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా ఈ ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ను ఉపయోగించుకోవటం మూలంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, పవర్ పెరగటానికి, అదేవిధంగా ఎవరైతే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ పౌడర్ అనేది కొంతమేర సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే మెయిన్గా ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్ లెవెల్స్ నుంచి మనం బయటపడటానికి, అదేవిధంగా మన యొక్క శక్తి, పవర్ పెరగటానికి, మన సామర్థ్యం అనేది మెరుగుపడటానికి, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కలిగి ఉండటానికి ఈ పౌడర్ అనేది మంచి సపోర్ట్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక మంది ఈ పౌడర్ను ఉపయోగించిన వాళ్ళు సంతోషంతో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, కేసర్, గోక్షుర, సిద్ధమకర ధ్వజంతో ఉన్నటువంటి ఈ గోల్డ్ క్యాప్సూల్ మూలంగా ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్ట్రెంగ్త్ పెరగటానికి, స్టామినా ఇంక్రీజ్ అవటానికి, అదేవిధంగా శారీరక శక్తి, పవర్ అనేది పెరగటం కోసం ఈ క్యాప్సూల్స్ అనేవి సహాయకంగా ఉంటాయి, మంచి సపోర్ట్గా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ని కావచ్చు, ఈ గోల్డ్ క్యాప్సూల్ కావచ్చు, అనేక మంది ఉపయోగించి వాళ్ళ యొక్క సంతోషకరమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయడం జరిగింది. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే మన యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం, మన యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని, పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ సాంప్రదాయ మూలికలు అనేవి మంచి సపోర్ట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవటం కోసం సపోర్ట్గా ఉంటాయి. ఎవరికైతే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ మూలికలు అనేవి సపోర్ట్గా ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా తేలికపాటి బాడీ పెయిన్స్ మీద కూడా, నొప్పుల మీద కూడా ఈ మూలికలు అనేవి మంచి సపోర్ట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ పౌడర్ని, క్యాప్సూల్స్ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే గతంలో వాళ్ళకి అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు రావటం, కాళ్ళు లాక్కుపోవటం, తేలికపాటి నొప్పులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా శక్తి లేక, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు, సామర్థ్యం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ సాంప్రదాయ మూలికల్ని ఉపయోగించుకోవటం మూలంగా మంచి సపోర్ట్గా ఉన్నట్లు, వాళ్ళల్లో శక్తి పెరుగుతున్నట్లుగా, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇంక్రీజ్ అవుతున్నట్లుగా వాళ్ళు గమనించినట్లు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయడం జరిగింది. వీటిని ఉపయోగించుకునే విధానం వచ్చేసరికి ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ని వచ్చేసరికి గోరువెచ్చని నీళ్లు లేదా గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గోల్డ్ క్యాప్సూల్ని వచ్చేసరికి గోరువెచ్చని నీళ్లు లేదా గోరువెచ్చని పాలతో లేదా మామూలు నీటితో అయినా సరే తీసుకోవచ్చు.
ఈ విధంగా ఉపయోగించుకోవటం మూలంగా మనం పైన చెప్పుకున్నటువంటి అనేక రకాలుగా సపోర్ట్ అనేది ఈ సాంప్రదాయ మూలికల నుంచి మనం పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ గురించి, అదే విధంగా గోల్డ్ క్యాప్సూల్స్ గురించి ఏ విధంగా ఉపయోగించాలి, అదే విధంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఏ విధంగా ఈ సాంప్రదాయ మూలికలు అనేవి సపోర్ట్ గా ఉంటాయో మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. గతంలో ఈ గోల్డ్ క్యాప్సూల్ ని మరియు ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ ను ఉపయోగించిన తర్వాత వాళ్ళు పొందుకున్నటువంటి మార్పుల్ని, వాళ్ళు చూసినటువంటి రిజల్ట్ గురించి ఫీడ్బ్యాక్ వీడియోని తెలియజేయడం జరిగింది. ఆ వీడియోను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎవరికైతే డయాబెటీస్ ఉందో, షుగర్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి సంబంధించి ఒక 10 నుంచి 15 రకాల మూలికలతో ఉన్నటువంటి మధుమేహ పౌడర్ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. అదే విధంగా మహాబేర విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే హెయిర్ ప్రాబ్లమ్స్ సంబంధించి సుమారుగా 30 రకాల మూలికలతో ఉన్నటువంటి హెయిర్ ఆయిల్ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. అదే విధంగా చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, సయాటికా, షోల్డర్ పెయిన్స్ కి సంబంధించి, నడుము నొప్పికి సంబంధించి, కండరాల నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం ఒక సిరప్ ని పరిచయం చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో పట్ల కావచ్చు, ఆయుర్వేదంలో మీరు దేని గురించి అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. మీకు ఎడ్యుకేషన్ పర్పస్ తో రిప్లై ఇవ్వడం జరిగింది.